హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఇటీవలి కాలంలో హీరోయిన్లు తమ అభిరుచుల్ని ఇతర రంగాలకు విస్తరిస్తున్నారు. వారిలో మరింత విభిన్నంగా తనని తాను నిరూపించుకుంటోంది 33 ఏళ్ల సయామీ ఖేర్. ఒకే సంవత్సరంలో 2 సార్లు ఐరన్ మ్యాన్ 70.3 పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా వార్తల్లో నిలిచింది. ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యమిచ్చే సయామీ ఖేర్ జూలై 6న స్వీడన్లోని జోంకోపింగ్లో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 యూరోపియన్ ఛాంపియన్షిప్లో పాల్గొని పతకాన్ని సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ట్రయాథ్లాన్ సర్క్యూట్స్లో ఒకటి. కిందటేడాది సెప్టెంబర్లో తొలిసారి మెడల్ అందుకున్న ఈమె ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లోనూ సత్తా చాటి మరో పతకం అందుకుంది. తన విజయంపై సయామీ ఖేర్ స్పందిస్తూ ఎంతో ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే అని చెప్పింది. అలాగని ప్రపంచానికి తానేంటో నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చేయలేదని, నా మనసుకు నచ్చింది చేస్తున్నానని అంది. ఒక మహిళగా ఇది శారీరకంగా సవాల్తో కూడిన పనే. అసాధ్యమనిపించిన దానిని పూర్తి చేయడంలో ఓ ప్రౌడ్, అపరిమితమైన ఆనందం ఉంటాయి అని అంటోంది. నాసిక్కు చెందిన సయామీ ఖేర్ తెలుగు సినిమా రేయ్తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న ఈమె కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్తో మళ్లీ తెలుగు ఆడియన్స్ను పలకరించింది. మళ్లీ తెలుగులో నటించలేదు. ఇటీవల వచ్చిన హిందీ సినిమా జాట్లో కీలక పాత్ర పోషించింది.